తమిళనాడు రాజకీయాల్లో ఇదొక సంచలనం. చెప్పాలంటే దేశ రాజకీయాల్లోనే చాలా కాలం తర్వాత ఒక సంచలనం అని చెప్పాలి. చాలా మంది తమిళనాడులో డిఎంకే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చాలా ధీమాగా ఎగ్జిట్ పోల్ సర్వేలు అని చెప్పారు. విజయ్ పార్టీ పెట్టినప్పటి నుండి అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కొందరు సలహాలు ఇచ్చారు, కొందరు ఒత్తిళ్లు తెచ్చారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు తన స్వీయ అనుభవాలతో విజయ్ కి సలహా కూడా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి మీడియాలో కూడా ఈ వార్త గతంలో ప్రచురితమైంది. ఒంటరిగా వెళ్లొద్దు, ఇబ్బందులు ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అన్నా డిఎంకే ఈ కూటమితో కలిసి వెళ్తే అంత సవ్యంగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు అని ఆంధ్రజ్యోతి లాంటి సంస్థలో కూడా రాశారు. కానీ వాటి ఏవిని కూడా విజయ్ లెక్క చేయలేదు. అంటే తనలాగే విజయ్ పరిస్థితి అక్కడ ఉంది అని పవన్ కళ్యాణ్ గారు ఊహించారో ఏమో కానీ ఇలా కూటమిలో వెళ్తే అన్నో సీట్లు గెలిస్తే మీరు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు, అంటే తనలాగే ఉప ముఖ్యమంత్రి కావచ్చు అని విజయ్ కి సలహా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు తెలుస్తోందని ఆంధ్రజ్యోతి మీడియా సంస్థే రాసింది. కానీ వాటి ఏమిటిని పట్టించుకోకుండా చాలా గుండె ధైర్యంతో విజయ్ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళిన విజయ్ ఓట్లు మాత్రమే చేస్తారనుకున్నారు. కానీ ఆయన ఏకంగా అతిపెద్ద పార్టీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అనేక ఒత్తిళ్లు, అనేక సలహాలు వచ్చినప్పుడు విజయ్ వాటికి లొంగకుండా ధైర్యంగా నిలబడినందుకు ఆయన గుండె ధైర్యాన్ని మాత్రం ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి తరహాలోని చాలా మంది సలహా ఇచ్చి ఉండవచ్చు. ఒంటరిగా వెళ్తే ఈ పాత పార్టీని ఎప్పుడు ఫేస్ చేస్తావు, ఎలక్షనింగ్ ఎప్పుడు చేస్తారు, అది ఒక కూటమిలో ఈజీగా ఉంటుందని సలహా ఇచ్చి ఉండవచ్చు. కానీ ప్రజల మీద నమ్మకంతో, తన ఏజెండా మీద నమ్మకంతో ముందుకు వెళ్లారు. బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టినప్పుడు పక్కాగా ప్లాన్ చేసుకుని ఉంటే విజయ్ తరహాలోనే ఆయన పర్ఫార్మెన్స్ ఉండేదేమో. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడంలోనే నాకు క్యాడర్ లేదు, డబ్బులు లేవు, అది లేదు, ఇది లేదు అంటూ 2014 ఎన్నికల్లో డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి బయట నుండి మద్దతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తే అనూహ్యంగా కేవలం ఒక సీటు మాత్రమే గెలిచారు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా 21 స్థానాలు గెలిచారు. 100% స్ట్రైక్ రేట్ మాది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటుంటారు. నిజానికి చెప్పాలంటే కూటమిలో వెళ్లి ఎవరి ఓట్లు ఎవరికి వచ్చాయో తెలియని పరిస్థితుల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించడం అన్నది గొప్ప విషయం కాదు. ఇలా ఆల్రెడీ పాతుకుపోయిన 2 పార్టీలు ఉన్న చోట పార్టీ పెట్టి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఏకంగా అతిపెద్ద పార్టీగా అవతరించడం అన్నది అసలైన విజయం.